వృధా వద్దు, అవసరానికి లైట్లు, అవసరానికి లైట్లు. విద్యుత్ ఆదాయాలు ప్రోత్సహించండి. ప్రోత్సహించండి, అవసరం మేరకే వాడదాం, పొదుపు చేద్దాం. విద్యుత్ వృధా వద్దు, విద్యుత్ వృధా వద్దు, అవసరానికే లైట్లు, మామూలు లైట్లు వద్దు, నిద్రకు ముందు ఆపు. జాగో జాగో బిజిలీ బచావో, జాగో జాగో బిజిలీ బచావో. విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే మనం ఒకటేసారి విద్యుత్ ప్లాంట్ని పెట్టి ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇంకో మార్గాన్ని ఆలోచిస్తే ఉన్నదాన్ని కొంచెం ఆదా చేస్తే దాంట్లో విద్యుత్ని పొదుపు చేయడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఒక్క ఇంటిలో 1 వాట్ సేవ్ చేసినా కానీ 100 ఇళ్లలో కలిపితే 100 వాట్స్, 1000 ఇళ్లలో కలిపితే 1000 వాట్స్ అనేది జరుగుతుంది. ఈ అవేర్నెస్ చేయడానికి మన ఇంట్లో యూజ్ చేస్తున్నటువంటి అన్ని ఎలక్ట్రికల్ పరికరాలని ఎంతవరకు మనము మంచిగా ఆపరేట్ చేసి విద్యుత్ సేవ్ చేయగలం. ప్రతి ఇంటిలో, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాలో ఇట్లా చేయడం వల్ల మనం ఎంత పొదుపు చేయాలనుకున్న దాంట్లో కొంత పర్సెంటేజ్ అన్నా మనం సేవ్ చేసి మన తెలంగాణను కాపాడుకోవడానికి వీలవుతుంది. ఈ అవేర్నెస్ కలగాలని అందరిలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. సంవత్సరం దృష్ట్యా రాష్ట్రం చాలా తీవ్ర పరిస్థితి ఎదుర్కొంటుంది. సో ఇమీడియట్గా పవర్ స్టేషన్ కట్టడం అనేది అసాధ్యము. కాబట్టి ఉన్న వాటిలోనే మనము పొదుపు చేసుకోవడం మంచిది. అంటే మనం ఇక్కడ 1 యూనిట్ పొదుపు చేస్తే 1.2 యూనిట్లు జనరేట్ చేసినట్టు. అంటే ఉదాహరణకు 100 యూనిట్లు మనం ఇక్కడ పొదుపు చేస్తే 120 యూనిట్లు మనము జనరేట్ చేసినట్టు సమానం. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి పవర్ రావాలంటే 20 యూనిట్ లాసెస్ ఉంటాయి. కావున ఈ ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మరియు ఫౌండేషన్ ద్వారా మేము ఈ కార్యక్రమం సేవ్ పవర్ సేవ్ తెలంగాణ అనే ఉద్దేశంతో ఈ పవర్ మొదలుపెట్టాము. రాష్ట్రము విద్యుత్ సమస్యతో సతమతం అవుతున్నది. ఈ రాష్ట్రం ఇవ్వట్లేదు విద్యుత్ అని, ఆ రాష్ట్రం ఇవ్వట్లేదు విద్యుత్ అని చెప్పి ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం అబాండాలు వేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ప్రతి ఒక్కరు విద్యుత్ యొక్క సమస్యను విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ విద్యుత్ సమస్యను ఎదుర్కోవడానికి తెలంగాణ వాదులంతా మా యొక్క ఇంజనీరింగ్ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రణవి ఫౌండేషన్ 2 సంయుక్త ఆధ్వర్యంలో విద్యుత్తును సేవ చేయవలసిన పరిస్థితి, విద్యుత్తు సేవ చేయవలసినటువంటి అత్యవసరం ఎంతుందో దాన్ని తెలియజెప్పడానికి మా వంతు కృషిగా, మా వంతు పాత్రగా సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి కొంచెం సేవ చేయాలని చెప్పి ఈరోజు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్య, ముఖ్యమైన సమస్య విద్యుత్ సమస్య. పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే మినిమం ఒక 3 years పడుతుంది. సోలార్ ప్లాంట్స్ కనుక చేస్తే కనుక ఒక 6 monthsలో చేయొచ్చు. అందుకని మనం పవర్ సేవ్ చేస్తే బాగుంటుంది. పవర్ సేవ్ చేయడం ఎక్కడి నుంచో కాదు, మన ఇంటి నుంచి చేస్తే బాగుంటుంది. ఇంట్లో కూడా గృహ అవసరాలకి మామూలు సిఎఫ్ఎల్ ల్యాంప్స్ కానీ, తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న LED ల్యాంప్స్ కానీ వినియోగిస్తే చాలా వరకు పవర్ సేవ్ చేయొచ్చు. సో ఇది అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ప్రణవి ఫౌండేషన్ కొలాబరేషన్తో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సిఎఫ్ఎల్ ల్యాంప్స్ యూజ్ చేయాలి, మనము బాగా సేవ్ చేయొచ్చు, మన గృహ అవసరాలకి సేవ్ చేయొచ్చు. లెట్ us స్టార్ట్ సేవింగ్ పవర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ పవర్ అనే స్లోగన్ తోటి